పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా జరిగిన పరిణామాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని ఈరోజు బాధపెట్టి ఉండవచ్చు, ఆందోళనకు గురి చేసి ఉండవచ్చు. భవిష్యత్తులో కూడా ఇలాగే పోలీసులను అడ్డుపెట్టుకుని ఎన్నికలు చేస్తారేమో అన్న అనుమానం కూడా కొందరికి ఆ భయం వచ్చి ఉండవచ్చు. కానీ ఈ పరిణామం అయితే ఇంత బహిరంగంగా దిగంబరంగా జరిగిన ఈ రాజకీయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి చేస్తుంది, తెలుగుదేశం పార్టీకి అపారమైన నష్టాన్ని కలిగిస్తుంది. చంద్రబాబు నాయుడు చేశారా, మరి నారా లోకేష్ డైరెక్షన్ ఇచ్చారో కానీ ఒక ఘోరమైన అతి పెద్ద గీతను గీసేశారు. ఈ గీత ముందు ఇక గత ప్రభుత్వాల్లో జరిగిన చిన్న చిన్న పొరపాట్లు ఇక ప్రజలకు కనిపించవు. ఇంత ఘోరం జరిగిన తర్వాత ఇక చిన్న చిన్న అంశాలు పరిగణలోనికి తీసుకునే పరిస్థితి కూడా ఉండదు. అంత పెద్ద ఘోరమైన ఒక చెడు గీతను గీసేశారు తెలుగుదేశం పార్టీ నాయకత్వం. వీళ్ళకు ఒక మాయ ఆవరించిందేమో అనిపిస్తుంది తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి. ఎప్పుడైనా అధికారంలో ఉన్న వాళ్ళకి సహజంగానే ఈ మాయ ఆవరిస్తూ ఉంటుంది. ఈ మాయ ఆవరించిన తర్వాత ఇక తమను మించిన సర్వశక్తివంతులు లేరు. పబ్లిక్ ఏంటి మన ముందు, మనం ఏమనుకుంటే పబ్లిక్ ఒపీనియన్ అదే, మనం ఏం చేసినా ప్రజలు హర్షిస్తారు, అసలు ప్రజల్ని మన పరిగణలోనికి తీసుకోవాల్సిన అవసరం ఏముంది అన్న ఒక మాయ ఆవరిస్తుంది. అలాంటి మాయ ఆవరించినప్పుడే ఇలాంటి పనులు చేస్తుంటారు అధికారంలో ఉన్నవాళ్ళు. గతంలో కౌరవులు పాండవుల్ని జూదంలో ఓడించాలని ప్రణాళిక వేసినప్పుడు తొలి దశలో ఓడిస్తారు, రాజ్యం లాగేసుకుంటారు. ఆ సమయంలోనే రాధేయుడు ఒక సలహా ఇస్తాడు, మన దగ్గర కుట్టిల పాచికలు ఉన్నాయి, మనం ఏది వేస్తే అదే పాచిక పారుతుంది, అలాంటప్పుడు పాండవుల్ని ఇంతటితో ఎందుకు వదిలేయాలి, వాళ్ళని నేలమట్టం చేసే ప్రణాళిక చేయాలి కదా, కాబట్టి ధర్మరాజుని మళ్ళీ పిలవండి జూదానికి, తప్పకుండా జూదానికి పిలిస్తే ధర్మరాజు వస్తాడు, అప్పుడు ఈసారి ఏకంగా ఆయన సతీమణిని కూడా పనంగా పెట్టేలాగా జూదం ఆడదాం, ఎలాగో కుటిల పాచికలు మనమే కాబట్టి ఓడిపోతారు, మన ఆధీనం అవుతుంది ఆమె, అప్పుడు ఈ నిండు సభలో ఆమెను అవమానిద్దాం, అది చూసి తట్టుకోలేక పాండవులు వాళ్ళకు వాళ్ళే చచ్చిపోతారు, అంతటితో మనకు పాండవుల నుంచి ఎలాంటి ముప్పు ఉండదు అని రాధేయుడు సలహా ఇస్తారు. దుర్యోధనుడికి మాయ ఆవరించి ఆ సలహా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అసలు ఎందుకు ఆ రోజు కౌరవులకు అంత విపరీతమైన బుద్ధి పుట్టింది? వినాశకాలే విపరీత బుద్ధులు అంటే అవే. అంతటితో ఆగి ఉంటే అంత పెద్ద యుద్ధం జరిగేది కాదు, కౌరవుల పతనం జరిగే ఉండేదే కాదు. అందుకు అవసరమైన ఎప్పుడైనా కానీ ప్రకృతి ఈ మాయ అంతా ఒక పెద్ద పతనానికి ముందు పెద్ద పెద్ద తప్పులు చేయిస్తుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ పులివెందుల్లో అదే పని చేసింది. ఆ మాయ ఎంత దూరం వెళ్ళిందంటే, సరే సహజంగా ఎక్కడైనా ఎన్నికల్లో రిగ్గింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మధ్యాహ్నం 2 గంటల తర్వాత మిగిలిపోయిన ఓట్లను రిగ్గింగ్ చేసుకోవడం, లేకుంటే దొంగ ఓట్లు స్థానికులతోనే వేయించడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు చరిత్ర చూడలేదు. జమ్మలమడుగు ప్రాంతం నుండి 2000 మందిని బయట వాళ్ళని తీసుకొని వచ్చి ఒక మండలంలోని గ్రామాల మీద దండయాత్రలా చేసి 144 సెక్షన్ పేరుకు పెట్టి ఆ 144 సెక్షన్ ఓటర్లను రక్షించడం కోసం పెట్టాల్సింది పోయి ఓటర్లను ఇళ్లలో నుండి బయటికి రాకుండా చేసి ఆ 144 సెక్షన్ పెట్టి 2000 మంది బయట నుండి వచ్చిన వ్యక్తుల వాళ్ళు యథేచ్ఛగా రిగ్గింగ్ చేసుకునేందుకు రక్షణ కల్పించారు పోలీసులు. ఇదంతా బహిరంగంగా జరిగింది. లేదు, ఇప్పటికీ ఈరోజు ఎన్నిక చాలా ప్రశాంతంగా జరిగింది, కొన్ని దశాబ్దాల తర్వాత ప్రజలు స్వేచ్ఛగా ఓట్లు వేసుకున్నారని కొందరు మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతున్న వాళ్ళు వాళ్ళకు వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనం నిజాలు మాట్లాడుతున్నామా అబద్ధాలు మాట్లాడుతున్నామా అని. ఇంత ఘోరం జరిగిన తర్వాత కూడా ఇంకా సమర్థించే పరిస్థితి ఉంటే దాన్ని ఏమనాలి? తెలుగుదేశం పార్టీకి హితవులు ఎవరైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలి, ఇది మీ ఆలోచన లేకుంటే మీ అబ్బాయి ఆలోచన, ఇది వినాశనానికి దారి తీసే ఆలోచన, మొత్తం తెలుగుదేశం పార్టీనే ప్రమాదంలోనికి నెట్టే ఆలోచన, ఇలాంటి రాజకీయాలు చేస్తే మొత్తం తెలుగుదేశం పార్టీ క్యాడర్ని అందరినూ ఒక రోజుకు మనం పనంగా పెట్టాల్సి ఉంటుంది అని చెప్పాలి. కానీ ఆ చెప్పే పరిస్థితుల్లో ఉన్నారా లేదా అన్నది అనుమానమే. నారా లోకేష్ ఈ ఎన్నికల్లో గెలిచి తన తండ్రికి గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నారని ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు. అది నిజమే ఉండొచ్చు. నేను ఒక పులివెందుల జెడ్పీటీసీని గెలిచి మీకు గిఫ్ట్గా ఇస్తాను అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా నా కుమారుడు అంత సమర్థుడేమో చూద్దామని ఆనందించి ఉండవచ్చు. కానీ ఈ ఎన్నిక గెలవడం కోసం ఈరోజు చేసిన అకృత్యాలను చూసిన తర్వాత దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో బేరీజు వేసుకోలేనంత అమాయకుడైతే చంద్రబాబు నాయుడు గారు కాదు. డాడీ ఇదిగో గిఫ్ట్ తీసుకొని వచ్చాను పులివెందులని గెలిచి అని వెళ్ళి కలిసినప్పుడు ఒక్క క్షణం పాటైనా చంద్రబాబు నాయుడు గారి హృదయం కలవరపాటుకు గురవక తప్పదు. ఎందుకంటే ఈ ఎన్నికలు ఎలా గెలిచారో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఆయనకు తెలుసు. నారా లోకేష్కు తెలియకపోవచ్చు కానీ అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఆయన ప్రోత్సహించారు, కానీ చాలా దూరం తీసుకెళ్లారు పరిస్థితిని. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ రోజుతో బయట ప్రపంచానికి మొత్తం ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. కొన్ని దశాబ్దాలుగా పులివెందుల్లో వైఎస్ఆర్ కుటుంబం రిగ్గింగ్ చేసుకొని గెలుస్తుంది అంటూ ఒక ప్రచారం చేస్తూ వచ్చారు. ఆ ప్రచారం పచ్చి అబద్ధం అని ఈరోజు తెలుగుదేశం పార్టీ చాలా క్లియర్గా మెసేజ్ ఇచ్చేసింది. నిజంగానే వైఎస్ఆర్ కుటుంబం అక్కడ రిగ్గింగ్ చేసుకొని గెలుస్తూ ఉంటే ఈ 100 మందిని పోలీసుల్ని పెట్టి ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించి ఉండేవాళ్ళు. ప్రతి ఇంటికి వెళ్ళి 100% ఓట్లు
పోలయ్యేలాగా చేసి ఉండేవాళ్ళు పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం. ధైర్యంగా రండి, మేము ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉంది, ప్రతి ఒక్కరూ ఓటు వేయండి అని చెప్పి ఉండేవాళ్ళు. ఆ పని చేయకుండా బయట నుండి 2000 మందిని తీసుకొని వచ్చారు అంటే ఇక్కడ లోకల్లో తెలుగుదేశం పార్టీకి కనీస స్థాయిలో ఓటింగ్ లేదు అన్న నిజాన్ని పరోక్షంగా వాళ్ళు అంగీకరించారు. నిజంగానే ఇదివరకు రిగ్గింగ్లు చేసుకుని వైఎస్ఆర్ కుటుంబం గెలుస్తూ ఉంటే ఇప్పుడు ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించే ఉండేవాళ్ళు. కానీ అది నిర్వహించలేదు అంటే తెలుగుదేశం పార్టీ ఓటింగ్ ఈ ప్రాంతంలో 20% మించి లేదు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగితే గెలుపు సాధ్యం కాదు. సరే, ఇక్కడ ఈ స్థానికులతోనే ఆ పని అంతా చేపిద్దాం టీడీపీ వాళ్ళతో అంటే అంత శక్తి కూడా అక్కడ లేదు. అందుకనే జమ్మలమడుగు, కమలాపురం ప్రాంతం నుంచి 1000 మందిని తెచ్చి పోలీసుల దగ్గర నుండి మరీ రిగ్గింగ్ చేయించారు. అసలు నారా లోకేష్ నాయకత్వం వచ్చిన తర్వాత కార్యకర్తల్లో ఊపు వచ్చింది. అందుకే పులివెందుల్లో కూడా ఈ స్థాయిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు పనిచేస్తున్నారని ప్రచారం చేసుకుంటున్నారు కొన్ని వర్గాల మీడియాలు. ఇది కూడా వాస్తవం కాదు. నిజంగానే నారా లోకేష్ గారి నాయకత్వం మీదో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీదనో, లేకుంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు హఠాత్తుగా బలపడింది అన్న ధీమానో ఉంటే ఆ గ్రామాల్లో ఉండే తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఈ పని చేసి ఉండేవాళ్ళు కదా. రిగ్గింగ్ చేయడానికి ఎంత వాళ్ళు ముందుకు రాలేదు ఆ గ్రామాల్లోని వాళ్ళంటే వాస్తవ పరిస్థితి ఏంటో ఆ మండల పరిధిలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకు కూడా తెలుసు. అందుకే బయట నుంచి మనుషుల్ని తెచ్చి మరీ రిగ్గింగ్ చేసుకున్నారు. ఒక విధంగా ఒక మండలం మీద దండయాత్ర చేశారు ఈరోజు. ఆ దండయాత్రకు పోలీసులు సెక్యూరిటీ కల్పించారు. అసలు గెలుస్తామని 1% ధీమా ఉన్నా, కనీసం డబ్బులు ఇచ్చైనా గెలవచ్చు ఇక్కడ అన్న ధీమా ఉన్నా కూడా ఆ పని చేసి ఉండేవాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఓటుకు 10,000 ఇచ్చారు. కానీ ఓటుకు 10,000 ఇచ్చినా, 20,000 ఇచ్చినా ఇక్కడి ప్రజలు బూతుల్లోనికి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు, మనకు ఓటు వేయరని తెలుగుదేశం పార్టీకి క్లారిటీ ఉంది. అందుకే డబ్బులు పంచడమో బుజ్జగించడమో చేయకుండా, అసలు స్థానికుల్ని నమ్మకుండా జమ్మలమడుగు ప్రాంతం నుంచి, కమలాపురం ప్రాంతం నుంచి 1000 మందిని తెచ్చుకొని రిగ్గింగ్ చేసుకున్నారు. ఇది అసలు గెలుపు అని దీన్ని ఎలా అంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే చాలా నేర్పిస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఇంత ఘోరం జరిగిన తర్వాత ఎప్పుడూ లేనంత సంఘీభావం ఈరోజు జగన్కి వచ్చే అవకాశం ఏర్పడింది. గతంలో వైఎస్ఆర్ కుటుంబం అలాంటిది, జగన్మోహన్ రెడ్డి అలాంటి వాళ్ళు, వైఎస్ఆర్సీపీ లాంటి వాళ్ళని ప్రచారం చేస్తూ వచ్చారు మొన్నటి వరకు. ఈరోజు పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ చేసిన దారుణం చూసిన తర్వాత కాస్త ప్రజాస్వామ్యం బతికుండాలి, ఎన్నికలైనా కనీసం ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగాలి అని భావించే వ్యక్తులంతా ఈరోజు దిగ్భ్రాంతికి గురై ఉంటారు. కళ్ళ ముందు ఇంత జరిగిన తర్వాత కూడా లేదు అంత బాగా జరిగిందని ఎవరైనా మాట్లాడుతూ ఉన్నారంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీ కోసం కట్టుబడి ఉన్న వాళ్ళు కానీ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక పులివెందుల మండలం మీదే కాదు, రాయలసీమ మీద కూడా పరోక్షంగా మొదలైన దాడిగానే చూడాల్సి ఉంటుంది. దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం రాయలసీమ సంస్కృతి, రాయలసీమ ఫ్యాక్షన్ అంటూ ఒక ప్రచారం చేస్తూ ఒక ప్రాంతాన్ని కించపరుస్తూ రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నించారు. తమ ప్రత్యర్థుల్ని ఈ ప్రాంతంలో వీక్ చేయడానికి ప్రయత్నించారు. ఈ దాదాపు 20 సంవత్సరాలుగా ఆ పరిస్థితి దొరకడం లేదు. కడపలో కావచ్చు, పులివెందుల్లో కావచ్చు. అక్కడ హార్టికల్చర్లో అద్భుతమైన ప్రగతి ఉంది, పంట పొలాల్లో. ఇలాంటి చోట ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సొంత మండలంలోనే ఇలాంటి ఒక చిచ్చురా చేసి 1000 మందిని బయట ప్రాంతం నుండి తెచ్చి ఒక దండయాత్ర నిర్వహించి అక్కడ ఒక ఫ్యాక్షన్ సంస్కృతిని, దాడులు ప్రతిదాడులు చేసుకునే విష సంస్కృతిని తెలుగుదేశం పార్టీ ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తోంది అన్నది కళ్ళ ముందు కనిపిస్తున్న నిజం. దీనిపైన కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. పులివెందుల్లో ఈరోజు జరిగిన రిగ్గింగ్ చూసిన తర్వాత ఇక తెలుగుదేశం పార్టీ గెలవడం అన్నది పెద్దగా కష్టమేం కాదు, భారీ మెజారిటీతో కూడా గెలవచ్చు. కానీ ఈ గెలుపు మాది గెలుపు అని పైకి చెప్పుకోవచ్చు, కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరి అంతరాత్మ ప్రశ్నిస్తూనే ఉంటుంది. ఈ గెలుపు మనం ఎలా సాధించాం? కనీసం 1% మనం నిజాయితీ చూపెట్టామా? కనీసం 1% ప్రజలకు, ప్రజాస్వామ్యానికి, ఎన్నికల వ్యవస్థకు మనం గౌరవం ఇచ్చామా? కనీసం ఓట్లేసిన ప్రజలు ఏమనుకుంటారో అని కనీస స్పృహతో ఈ ఎన్నికలు చేశామా లేదా అన్నది తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నుంచి తెలుగుదేశం పార్టీ సామాన్య కార్యకర్త వరకు ఎవరూ ప్రశ్నించాల్సిన అవసరం లేదు. వాళ్ళ అంతరాత్మే నిరంతరం ప్రశ్నిస్తూ ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రజలు ఓట్లేసి ఓడిస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలా ప్రజల్లోనే పబ్లిక్లోనే మనకు పట్టు కోల్పోతే భవిష్యత్తు ఎలా అని జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళు ఆందోళన చెందాలి. అది కాదు కదా. జమ్మలమడుగు ప్రాంతం నుండి తెచ్చి ఓట్లు వేయించుకున్నారు. జమ్మలమడుగు ప్రాంతం నుంచి ఈరోజు రావచ్చు, ఎందుకంటే కేవలం పులివెందుల్లో మాత్రమే ఎన్నిక జరుగుతుంది కాబట్టి జమ్మలమడుగు నుండి వస్తారు, కావాలంటే ఇంకెక్కడెక్కడ జిల్లాలు ఉంటాయని రప్పించగలుగుతారు. కానీ సాధారణ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఎవరి నియోజకవర్గంలో వాళ్ళకు కావాల్సినంత పని ఉంటుంది, పక్కకు వచ్చి ఏం చేయలేరు కదా. కాబట్టి ఎన్నిక మీద సరే తెలుగుదేశం పార్టీ గెలుచుకున్నా కూడా ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనిపించడం లేదు. ఎందుకంటే ఇది ప్రజలతో జరిగిన ఎన్నిక కాదు కాబట్టి. దానికి తోడు
ఈ ఎన్నికలో తెలుగుదేశం పార్టీ చేసిన అన్ని హద్దులు దాటి చేసిన రాజకీయం కారణంగా తెలుగుదేశం పార్టీ మీద ప్రజల్లో ఒక బ్యాడ్ ఒపీనియన్, చెప్పాలంటే ఇది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి ఒక అవమానకరమైన పరిస్థితి ఈరోజు జరిగింది.